ఏపీలోని సీనియర్ ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఒకరు. అధికార టీడీపీలో ఉన్న ఆయన తన నియోజకవర్గంలోని అధికారుల తీరును బహిరంగంగానే ఎండగట్టారు. తన నియోజకవర్గంలో జూదం మట్కాతో పాటుగా గుట్కా అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని ఆయన ఒప్పుకోవడం కలకలం రేపింది. పార్టీలో కలవరం కూడా కలిగింది. తన కమెంట్స్తో ఆ నేత సెల్ఫ్ గోల్ చేసుకున్నారా, లేక అధికారుల తీరుపై ఆగ్రహం చెంది అలా అన్నారా? పార్టీలోని గ్రూప్ వార్తో విసిగిపోయి ఈ వ్యాఖ్యలు చేశారా? ఆయన ఎందుకంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? అసలు ఆయన టార్గెట్ ఎవరు? అధికారుల అవినీతిపై బహిరంగ ఆరోపణలు, సబ్స్టేషన్ పనుల నిలిపివేతపై ధర్నాకు పిలుపు, గుట్కా మట్కా పేకాట అంటూ ఆరోపణలు, అన్ని శాఖల అధికారుల్ని టార్గెట్ చేశారా? ఆయన ఆగ్రహం ఎవరిపై? అధికారులపైన లేక పార్టీ నేతలపైన? వరద టార్గెట్ ఎవరు? కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తీరు పార్టీలో కాకరేపుతోందట. ఈ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే కొద్ది రోజులుగా అధికారుల్ని టార్గెట్ చేస్తున్నారని టాక్. ఆయన అధికారుల తీరును బహిరంగంగానే ఎండగట్టేస్తుండడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోందంటున్నారు. అంతటితో ఆగకుండా తానే స్వయంగా ధర్నా చేస్తానని ప్రకటించడంతో అధికారులతో పాటు ఇటు అధికార పార్టీ నేతల్లో కూడా అలజడి మొదలైంది. ప్రొద్దుటూరులో శ్రీనివాస్ నగర్ లో విద్యుత్ సబ్స్టేషన్ పనుల్ని చివరి దశలో ఉండగా అధికారులు నిలిపివేశారు. సబ్స్టేషన్ పనుల నిలిపివేతపై ఎమ్మెల్యే వరద ఆగ్రహం చెందారు. అధికారుల తీరుకు నిరసనగా తను ధర్నాకు దిగుతానంటూ ఆయన డేటు ఫైటు ఫిక్స్ చేశారు. ఆ తర్వాత ఎందుకునో దాన్ని విరమించుకున్నారు. ఎందుకు విరమించారో ఆయన వివరణ ఇవ్వలేదట. ఆయన ఇప్పుడు ఏకంగా అన్ని శాఖల అధికారుల తీరును ఎండగడుతున్నారట. తన నియోజకవర్గంలో అధికారులు లంచాలకు అలవాటు పడ్డారని, వాళ్లకు లంచాలు తీసుకోవడానికి స్వాతంత్రం వచ్చిందని వరదరాజులరెడ్డి బహిరంగంగానే ఆరోపించారు. ప్రొద్దుటూరులో మట్కా గుట్కా గ్యాంబ్లింగ్ లాంటివి అడ్డు అదుపు లేకుండా సాగుతున్నాయని ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. ఏ ఎమ్మెల్యే అయినా తన నియోజకవర్గంలో ఇలాంటివి జరుగుతున్నాయని బహిరంగంగా చెబుతారా? ఒకవేళ జరుగుతున్నా వాటిని అరికట్టడానికి చూస్తారే తప్ప తమ పరువు తామే తీసుకునే విధంగా ఇలా మాట్లాడరు. అలాంటిది వరదరాజులరెడ్డి ఇంత ఓపెన్ గా మాట్లాడడం ఏంటి అనే చర్చ నియోజకవర్గ టీడీపీలో జరుగుతోందని టాక్. తన మాట వినడం లేదనే ఆగ్రహంతో అధికారుల్ని ఆయన టార్గెట్ చేశారా, లేక పార్టీలోని తన ప్రత్యర్థులకు గురి ఎక్కుపెట్టారా? ఇప్పుడు ఇదే చర్చ పెద్ద రచ్చగా మారిందట. అధికారుల విషయాన్ని పక్కన పెడితే ప్రొద్దుటూరు టీడీపీలో వర్గపోరు మాత్రం ఓ రేంజ్లో ఉంది. కొన్నాళ్లుగా వరదరాజులరెడ్డితో మాజీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారు. రెండు వర్గాల మధ్య విభేదాలు చాలా సార్లు వీధికెక్కాయి. వరదరాజులరెడ్డి ఆయన కుమారుడు కొండారెడ్డి టార్గెట్ గా ప్రవీణ్ పలుమార్లు ఆరోపణలు చేశారు. రెండు వర్గాలు బాహాబాహికి కూడా దిగాయి. పార్టీని అడ్డం పెట్టుకుని తమను దెబ్బతీయడానికి ప్రవీణ్ ప్రయత్నిస్తున్నారని, క్రమంలో టీడీపీ కూడా ఆయన నష్టం చేస్తున్నారని కొండారెడ్డి బహిరంగంగానే ఆరోపించారు. రోజుల క్రితం ప్రొద్దుటూరులో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. సమావేశంలో సీనియర్ లీడర్ గా అందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత మీపైనే ఉందంటూ వరదరాజులరెడ్డికి సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో గ్రూపులు కట్టాలనుకునే వాళ్ళు బయటకు వెళ్లిపోవచ్చని లోకేష్ నిర్మోహమాటంగా చెప్పేశారు. వరదరాజులరెడ్డి గారు ఈరోజు శాసనసభ్యుడిగా మన ముందలు ఉన్నారు. వరదరాజులరెడ్డి గారు కూడా కొన్ని విషయాలు చెప్పదలుచు. ప్రతిపక్షంలో నేను పాదయాత్ర చేసినప్పుడు అనేక మంది నాయకులు నాతో నడిచారు, కార్యకర్తలు నాతో నడిచారు. వాళ్ళందరూ ఎవరో మనకు అందరికీ బాగా తెలుసు. వాళ్ళందరినీ కూడా కలిసికట్టుగా తీసుకెళ్లి ప్రోత్సహించాల్సిన బాధ్యత పెద్దలుగా మీ పైన ఉందని ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ వర్గాలు ఉండవు. ఒకే పార్టీ, అది తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎవరన్నా వర్గాలు చేయాలనుకుంటే తలుపు సిద్ధంగా ఉంది, మీరు వెళ్ళొచ్చు. ప్రొద్దుటూరులో గ్రూప్ వార్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని టీడీపీలో అన్ని వర్గాలకు లోకేష్ క్లియర్ కట్ గా వార్నింగ్ ఇచ్చారు. వరదరాజులరెడ్డికి ఆ వ్యాఖ్యల ఘాటు గట్టిగానే తగిలినట్లయిందట. ఆ ఫ్రస్ట్రేషన్ నే ఆయన అధికారులపై చూపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. లోకేష్ హెచ్చరికతో అయినా ప్రొద్దుటూరు టీడీపీ గాడిలో పడుతుందేమో చూడాలంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్.